హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్టున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజు. సో ఫ్రెండ్స్, ఇక ఇవాళ అయితే అంటే మస్తు రోజులకి చేపల కోసం అయితే మేము చేపల మార్కెట్ అయితే వెళ్తున్నాం అన్నమాట. వాస్తవానికి మేము ఎక్కువ మన ఇంటి ముందే చెరువు ఉంటుంది, అయ్యో ఈ పొలం దాటినాక ఉంటుంది చెరువు. సో ఈ చెరువు చేపలు తిందాం, మస్తు టేస్ట్ ఉంటుంది. మన లోకల్ చేపలు అన్నమాట. ఇక మనం చేపల మార్కెట్లో అంటే ఇక అది కొంచెం చేపల ఫార్మసీ ఏది ఉంటుంది కదా, చేపలు పెంచేటి అవన్నమాట. ఇక మన లోకల్ చేపల టేస్ట్ వేరే ఉంటుంది, ఆ పెంచిన చేపల టేస్ట్ వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దొరకనప్పుడు ఏం చేద్దాం, మస్తు రోజులు ఇప్పటికే పానం కొట్టుకుంటా ఉండాలి. అంటే మనకి ఎక్కువ చేపల మ్యాన్ చచ్చిపోయినే తెస్తారు. మరి బతుకునే ఎట్లా తెస్తారు? బతుకున్నదాన్ని ఎట్లా గోపించలే చంపేసి. ఎప్పుడో చచ్చిపోయినాయి, నేను ఇప్పుడు ఎందుకు తెస్తా? ఇప్పుడు చచ్చిపోయినాయి నేను తెస్తా. అంటే మార్కెట్లో బతుకునే ఉంటాయి, చూద్దాం. వాడికైతే పోయి మంచిగా ఉంటాయి, అంత ఫ్రెష్గానే ఉంటాయి. అలా మంగళవారం కదా, ఆ మంగళవారాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సండే అంటారు. మంగళవారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ట్యూస్డేనా? గదా మరి సండే ఏమో అని ఇంగ్లీష్లో ఈకు. నేను బాగా ఈకు, తెలుగులో కూడా ఈకే అనమాట. సో ఇక మొత్తానికి అయితే మన అరిగాడు వచ్చింది. ఇగో ఏమై బా నువ్వు వాళ్ళ పొద్దుగాలు రమ్మన్నావు అని చెప్పి ఆ మబ్బులు 5కి వచ్చి కూర్చున్నాడు. సో ఇక మొత్తానికి అయితే చలో పోయి మార్కెట్కి చేపలు అయితే తీసుకొద్దాం. మస్తు రోజులు బాగా మనకు బాగా ఇష్టం చేపలు అంటే. ఏమో చెర్లో పడినప్పుడు రోజు గాలం పట్టుకుని పోయొద్దు. ఇక మా ఊరి వాళ్ళు ఎవరా ఏ బడిమే లఫుట్కి లుచ్చే మా చేపలని పట్టుకుంటున్నారని పొట్టి తిట్టారు రోజు. అద్దే మీరు తిట్టరాదు, మీ కథ అద్దని చెప్పి చక్క కొన్ని ఇక్కడ నుంచి ఆ చేపలు పడతలేని కొనుకొచ్చుకుంటున్నా. చలో పారి, మరి లేట్ అవుతుంది, మళ్ళీ ఇక ఆకలి బాగా అవుతుంది. ఇక జైత్యాలు ఓడుతో నరేష్ గారు ఉండి బాగా ఆకలి అవుతుంది, ఇక్కడ టిఫిన్ చేద్దాం పా అని చెప్పి అంటే నేనైతే ఒక మంచి ప్లేస్కి తీసుకుపోయినా. ఇది మన జైత్యాలకు వెళ్ళేవారు, మన జైత్యాలు ఉండేవారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోరి. టవర్ సర్కిల్లో 10 రూపాయలకి టిఫిన్ అన్నమాట. 10 రూపాయలకే దోశ ఉంటుంది. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. రకరకాల దోశలు ఉంటాయి, వాళ్ళ ఆనియన్ దోశ, బటర్ దోశ, మసాలా దోశ, ఇట్లా రకరకాల దోశలు ఉంటాయి. కేవలం 10 రూపాయలకే. ఇది ఖచ్చితంగా మన జైత్యాల వాళ్ళు అయితే గుర్తుపెట్టుకోరి. మరి 10 రూపాయలకే పెట్టిరు, మరి టేస్ట్ బాగుంటుందా అని చెప్పి నేను ఒకసారి అయితే తిని చూసిన. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, 10 రూపాయలకి ఇలాంటి దోశ మన జైత్యాలలో ఎక్కడ దొరకదు. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక ఆడ నుంచి మేమైతే మార్కెట్ పోయినాం అనమాట. అయ్యో ఇవాళ మార్కెట్ మంగళవారం స్టాక్ లేదండి, ఘోరంగా దొడ్డు ఉంది. ఇది ఏంటిది మొట్టం ఇది? తక్కువ ఉంటే మరి ఇంకోటి కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు. 310 రూపాయలు 300 రూపాయలు బాగా దానికన్నా తక్కువ. 80 పోరాడు వాడుకోండి పైసలు. అన్న నీ పైసలు కూడా అడిగేసి గుర్తుపట్టా పర్లే. నేను ఆర్డర్ నడుపుతా, నేను మిషన్ కాంపౌండ్ కాడ తీస్తా.
టవర్ కాడ ఎక్కినా ఏడెక్కినా ఏడెక్కినా కానీ తీసుకుపోయాడుకుంటా నువ్వు ఎక్కినా అంటే కథ అది లోపల కాదు 20 రూపాయలు ఇస్తారు మనోడు అలా దించాలన్నట్టే అందుకే నేను కూడా నమస్తే అన్నాను అందుకే జోరుకు ఇది మంచి షాప్ ఇంత మంచిది ఆటో ఫీల్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం పూట 6 గంటల వరకు మార్కెట్ రావాలి. సాయంత్రం అవుతుంది 6 గంటల వరకు వచ్చినప్పుడు చిన్న చేపలు దొరుకుతాయి. చిన్న చేపలు అంటే ఆడ పెట్టేసా ఇంటికి కూడా షాప్ తీసుకోవాలి. 100 రూపాయల షాప్కి 60-70 ఇచ్చి ఆ షాప్ అన్నీ అక్కడ పెట్టేయాలి. మస్తు అది మస్తు మళ్ళీ ఏంటంటే మనము నడునొప్పి గిన్నొప్పి ఇక మొత్తానికి అయితే చేపల మార్కెట్ నుంచి చేపలు అయితే ఫ్రెష్గా తీసేసుకుని కొట్టిచ్చేసామన్నమాట. ఇంటికి పోతే పోయేకిచ్చుడే డైరెక్ట్. మొత్తానికి అయితే చేపలు పట్టుకొని వచ్చినావా మన నరేష్ గాడు మళ్ళీ పోతాడావు అంటే అల్లము అవి తెచ్చుడు మర్చిపోడు కదా ఆస్థానికి మా దివ్య చెప్పలే మాకు. వీడికి వచ్చినాక మరి చెప్తే జడ్చలకి వెళ్ళి దిద్దుగా అని చెప్పంటే మరి పైసలు ఉన్నాయో లేవో అన్నాడు. కట్టలు ఉన్నాయని బట్టి ఆడు నరేష్ గాడు కట్టలు అంటే ఆ బ్రేక్ కట్టలు పోవాలి బట్టి ఓ గా కట్టలా మీ అక్కడిది గా కట్టలు కాదురా పైసల కట్టలు లఫుడికి వెళ్ళి వచ్చాయి అని చెప్పిన. ఇక చక్క 20 రూపాయలు ఇచ్చినాక పోతాను దుకాణాలకు. సో ఇక కూర మీద ఎక్కి ఉందాం. ఇక దివ్య వచ్చేసే ఇగో చేపలు ఫ్రెష్ చేపలు ఇగో టకా అండేసేయి. మిషన్ లెక్క అండుతూనే ఫాస్టెస్ట్ అవుతుంది. చలో అయిందా కూర చేపలు ఫిష్లో చేపలు అయిందా? చలో ఓకే తిందాం ఇక. ఎట్లుంది కూర? హౌ విజిట్ సూపర్. సూపర్ ఎంత సాపలు పోయాడు సంపడే సాపలు పోయా. సో ఇది మన ఇవాళ బ్లాగ్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్. మీరు కూడా ఈ చేపలతో కర్రీ చేసుకోండి. చికెన్ కన్నా చేపలు చాలా హెల్దీ, చాలా మంచివి కూడా. సో థ్యాంక్ యూ బాయ్.